లేని వారిని ఆదుకోవడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నిమిత్తం పలువురు ఆర్థిక సహాయం కోరగా పలువురికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ రకాల సమస్యల ఫిర్యాదులను నేరుగా మంత్రికి అందజేశారు. మంత్రి ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా జిల్లా కలెక్టర్ను తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అంతేకాక సంబంధిత అధికారులకు అక్కడి నుండే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతూ ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశించారు. వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య నిమిత్తం ఆర్థిక సహాయం కోరగా పలువురికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. విద్యార్థులకు పాఠశాలల, కళాశాలల్లో సీట్లు, ఆరోగ్యం, ఇతర వివిధ సమస్యల పిటిషన్లను ఆయన సానుకూలంగా స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, ఆర్డీఓ రవి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు మంత్రి వెంట ఉన్నారు. సార్